రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాల్టి పరీక్షకు 99.65% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 5,17,197 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా 5,15,374 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఖమ్మంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ల ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్ను పరీక్షల డ్యూటీ నుంచి తొలగించామన్నారు. 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. అందులో ఖమ్మం జిల్లా టాప్ లో ఉంది. ఇక్కడ దాదాపు 70% ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. చాలా మంది గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఖమ్మం తర్వాత మేడ్చల్, జనగామ, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాకు ప్రభుత్వం ద్వారా 16,495 ఇండ్లు మంజూరు కాగా 15,628 ఇండ్లు జిల్లా అధికారుల ద్వారా మంజూరయ్యాయి. వివిధ కారణాలతో 2,008 ఇండ్లు ప్రారంభం కాలేదు. బేస్మెంట్ లెవెల్లో 1,779 ఇండ్లు ఉన్నాయి. గోడల నిర్మాణ దశలో 1,648 ఇండ్లు ఉండగా స్లాబ్ లెవెల్లో 9,370 ఉన్నాయి. ఇంటి నిర్మాణం పూర్తయినవి 1,061 ఉన్నాయి. 88% ఇంటి స్ట్రక్చర్లో ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18,531 ఇండ్లు కేటాయించగా 17,938 ఇండ్లు కలెక్టర్ ద్వారా మంజూరయ్యాయి. 15,731 ఇండ్లకు మార్కింగ్ పూర్తయింది. గ్రౌండింగ్ అయిన ఇల్లు 13,949 కాగా బేస్మెంట్ లెవెల్లో 4,674, రూఫ్ లెవెల్లో 3,621, స్లాబ్ లెవెల్లో 5,363 కాగా పూర్తిగా పూర్తయిన ఇండ్లు 291 ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పలువురు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. మరికొన్ని చోట్ల గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇల్లు మాకు అసలు ఆదవరికి చిన్న రేకుల షెడ్ అనమాట. రేకుల్లో చాలా అవస్థపడ్డాం. పార్టీ తరఫున ఇల్లు వచ్చింది, మంచిగా ఇల్లు కట్టుకున్నాం సార్. 6 నెలల్లో అయిపోయింది సార్. అంతా 4 లక్షలు వచ్చాయి. ఇంకా ఇంకొక ₹1,00,000 రావాలి. మంచిగా మాకు ఆ ఇల్లు రావటం మాకు బాగా సంతోషంగా అనిపించింది సార్. మేము చాలా అవస్థపడ్డాం. ఇల్లు ఇచ్చింది, ఇంత మంచిగా కట్టుకున్నాం. బాగుంది, మంచిగా అనిపించింది సార్ ఇల్లు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించడమే కాకుండా ఆ నిధులతోనే మోడల్ హౌస్ ని నిర్మించి చూపించింది. వీటి ఆధారంగా అధికారులు, మేస్త్రీలు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ తో బెడ్రూమ్, ఇంటి లోపల గదులు, వరండాలో టైల్స్ వేశారు. డాబా మెట్ల కింద మరో టాయిలెట్ నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు ఫ్యాన్లు, రంగులు వేయటం, ఇలా అన్ని పనులు ఈ బడ్జెట్ లోనే పూర్తి చేసుకుంటున్నారు. 6 నెలల నుంచి ఇంతకుముందు పెంకిటిల్లో ఉన్నాను. ఇప్పుడు నా సొంత ఇంటి కళ నెరవేరింది. 6 నెలల్లో ఇల్లు పూర్తిగా ఉంది. అలాగే మా సెక్రటరీ గారు కూడా మంచి సహకరించి పనిచేశారు. మా సర్పంచ్ గారి ద్వారా కూడా మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇల్లు మంచిగా కట్టుకున్నాము. త్వరలో ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. సొంత ఇంటి కళ నెరవేరింది. నాకు సొంత ఇంటి కళ నెరవేర్చుకుందామని ఆలోచన ఉంది. పెంకిటిల్లు ఇంతకుముందు నాకు సొంత ఇల్లు కట్టుకోవాలని అప్లికేషన్ పెట్టుకుంటే ఇందిరమ్మ ఇల్లులో సరైన లబ్ధిదారుని చూసి నాకు ఇచ్చారు ఇల్లు. సో నేను ఇల్లు కట్టుకున్నాను, సొంత ఇల్లు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం జోరందుకుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం గ్రౌండింగ్ అయిన ఇళ్లలో 10,165 నిర్మాణాలు పూర్తి కాగా 75%తో టాప్లో నిలిచింది. ఆ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, జనగామ, వరంగల్, యాదాద్రి, భువనగిరి 2 నుంచి 5వ స్థానం వరకు దక్కించుకున్నాయి. ఖమ్మం జిల్లాకు మొదట పైలట్ ప్రాజెక్టు కింద 26 గ్రామాల్లో 887 ఇళ్లు మంజూరయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలాగా చూస్తున్నారు. ఎవరైనా ఇల్లు ప్రారంభించకపోతే అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మన జిల్లాకి 16,500 ఇళ్ళు ఇప్పటివరకు శాంక్షన్ అయి ఉన్నాయి.
ఇందులో కంప్లీషన్ అయ్యి ఉన్నాయేమో 10,500 ఇల్లు దాకా కంప్లీషన్ అయినాయి. టోటల్గా స్లాబ్ ఉన్నాయి 9,500 ఇల్లు దాకా స్లాబ్లు అయినాయి. అలాగే దీంట్లో బేస్మెంట్ కూడా మనకు 2,000 దాకా ఇంకా అయి ఉన్నాయి. రూప్ లెవెల్ ఒక 2,000 అయి ఉన్నాయండి. టోటల్గా 16,500 ఇల్లు ఇక్కడ మంజూరై ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన బిల్లుల్లో 4 లక్షల వరకు చాలా మందికి అందాయి. చివరి బిల్లు కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నట్లుగానే ఉభయ ఖమ్మం జిల్లాల్లో అనేక మంది గృహప్రవేశం చేసిన వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కొందరు 5 లక్షల రూపాయలకు కొన్ని డబ్బులు జోడించి వాటితో మరింత సౌకర్యవంతంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. రకరకాల పెయింటింగ్స్, మార్బుల్స్, టైల్స్, కిచెన్ రూమ్ డిజైనింగ్, ఇంటికి సీలింగ్ తో పాటుగా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చేయిస్తున్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు యాసంగిలో సాగునీటి కష్టాలు తీరడం లేదు. వేసవిలో సాగునీళ్ల కష్టాలు తప్పడం లేదు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. దీంతో పాలమూరు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాలమూరు జిల్లాలో పక్కనే కృష్ణా, తుంగభద్ర లాంటి జీవనదులు పారుతున్నా నిత్య కరువుతో వలస జీవితాలు గడిపిన దయనీయమైన చరిత్ర పాలమూరు ప్రజలది. మహబూబ్ నగర్ జిల్లాలో 300 కిలోమీటర్ల వరకు కృష్ణానది ప్రవహిస్తోంది. నీటి వనరులు, సహజ సంపదకు కొదవే లేకున్నా పాలకులు నిర్లక్ష్యం కారణంగా జిల్లా జనాభాలో పావు వంతు భాగం వలసబాట పట్టారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా పాలమూరు జిల్లాకు మాత్రం న్యాయం జరగలేదనే భావన ఆ జిల్లా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. పాలమూరు కరువును పారదోలేందుకు 2004లో జలయజ్ఞంలో భాగంగా నాటి వైఎస్ఆర్ సర్కార్ 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 4 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4 లక్షల ఎకరాలు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా మరో 4 లక్షల ఎకరాలు సాగునీరు అందించాలన్నది జలయజ్ఞం ఉద్దేశం. కానీ 2 దశాబ్దాలు దాటినా లక్ష్యం నెరవేరలేదు. ఉమ్మడి జిల్లాలో 30 లక్షల ఎకరాలకు పైగా సాగు అయ్యే భూములున్నా సాగునీటి వసతి లేక బీళ్లుగా మారిన పంట పొలాలు ఉన్నాయి. వానాకాలంలో 8 లక్షల ఎకరాలు సాగైతే యాసంగిలో సాగయ్యే విస్తీర్ణం సగంలోపే. యాసంగిలో ఎక్కువగా జూరాలకి 1,00,000 ఎకరాలు సాగయ్యేది. అయితే కొన్ని రోజులుగా సాగు విస్తీర్ణం తగ్గుతుంది. సాగునీటి సమస్య కారణంగా కొన్నిసార్లు వారబందీ, ఇంకొన్నిసార్లు జూరాల ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే తప్పడం లేదు. జూరాల ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు అయితే పూడిక పెరిగి నీటి సామర్థ్యం 9 టీఎంసీలకు తగ్గింది. జూరాల వాటర్ గ్రిడ్ సెగ్మెంట్ ద్వారా గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో 600 నివాస ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. 2027 మార్చి నాటికి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని సంకల్పించింది. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, వనరులు కల్పించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని చూస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల వారీగా 1,546 కోట్ల రూపాయలకు కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. కల్వకుర్తి ప్రాజెక్టుకు 909 కోట్లు, నెట్టెంపాడుకు 252 కోట్లు, భీమాకు 200 కోట్లు, కోయిల్ సాగర్కు 185 కోట్లు కేటాయించనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు భూసేకరణ కోసం 5,000 కోట్లను కేటాయించేందుకు సిద్ధమైంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు పూడికితీత పనులు మొదలు పెట్టాలని భావిస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 35,200 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి 27,000 కోట్లు ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేశామని చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతోంది. ఎందుకు ఒక్క ఎకరానికి నీళ్లు అందించలేదని ప్రశ్నిస్తుంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే పెరిగిన అంచనా వ్యయం 55,000 కోట్లు కాగా డిస్ట్రిబ్యూటర్ల వ్యయంతో కలిపి 80,000 కోట్లకు పెరిగింది. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయనుంది. పాలకులు మారినా పాలమూరు తలరాత మాత్రం మారలేదంటున్నారు జిల్లావాసులు. దీంతో ప్రధానమైన సాగునీటి రంగాన్ని పట్టాలెక్కించాలని, పాలమూరు తలరాతను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనులు పూర్తి చేయాలని భావిస్తోంది.
హెల్త్ సహకరించకుండా 10th ఎగ్జామ్స్ రాశాడో విద్యార్థి. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని రామన్నపేట జెడ్పీహెచ్ఎస్ ఎగ్జామ్ సెంటర్లో ట్యూబ్తో వచ్చి పరీక్ష రాశాడు దీక్షిత్ అనే విద్యార్థి. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు దీక్షిత్. ఇన్నాళ్లు చదువుకొని చివరిగా ఎగ్జామ్స్ రాయకపోతే భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో తన కుమారుడు ఎగ్జామ్స్ కు అటెండ్ అయ్యాడని దీక్షిత్ తల్లి చెప్పింది. దీక్షిత్ కుంగిపోకుండా 10 పాస్ కావాలని కోరికతో పరీక్ష రాస్తున్నాడని చెప్పింది. ఏమైంది నీకు? అక్యూట్ ప్యాంక్రియాటిస్. ఎన్ని రోజులు అవుతుంది? 3 months. 3 months నుంచి మెడిసిన్స్ వాడుకుంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నావు. నుంచి పడ్డాడు సార్. పడితే ఈ నొప్పి బాగా అయింది. హైదరాబాద్ హాస్పిటల్ పడేసి అక్కడ ఇప్పుడు ట్యూబ్ వేసి పంపించింది. టైం పడుతుంది కానీ ఆయన ఎగ్జామ్ మీద బాగా ఒత్తిడికి లోనే ఇదంతా లోపల దానివల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది. బ్రెయిన్ వల్ల ఏంటి టెన్షన్ పెట్టుకుంటుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతలేదు. కాకుంటే ఆయన 10th ఎగ్జామ్ కదమ్మా దాని గురించి బాగా ఆలోచిస్తుండు అని మొత్తం ఎంఆర్ఓ స్కానింగ్ సిటీ స్కానింగ్ అన్నీ చేసి ఎగ్జామ్స్కి అయితే తీసుకెళ్ళండి అమ్మా. ఆయన బ్రెయిన్ అట్లా నన్నట్టు అయిపోయింది. డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు ప్రదీప్ కుమార్ సార్. ఇంటింటి నుంచి సేకరించే చెత్తను ఎక్కడ నిల్వ చేయాలి, ఎలా నిర్వహించాలి అనే ప్రశ్న కరీంనగర్ నగరపాలక సంస్థను ఇంకా వెంటాడుతూనే ఉంది. మానేరు నదీ తీరంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో సంవత్సరాలుగా చెత్తతో నిండిపోతూ నగరానికి పెద్ద సమస్యగా మారింది. ఎండాకాలంలో మంటలు అంటుకోవడం, పొగ వ్యాపించడం, కాలుష్యం పెరగడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరిస్తామని ఎన్నోసార్లు హామీలు వచ్చినా కూడా ఈ సమస్యను ప్రస్తావిస్తూ పరిష్కారం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఇంకా ముందడుగు పడలేదు. కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి గతంలో 60 డివిజన్లుగా ఉండగా ప్రస్తుతం 66 డివిజన్లకు విస్తరించింది. పెరుగుతున్న జనాభాతో పాటు చెత్త ఉత్పత్తి కూడా పెరిగింది. లక్షల జనాభా ఉన్న నగరంలో ఇళ్లతో పాటు దుకాణాలు, హోటళ్లు, మార్కెట్ల నుంచి ప్రతిరోజు 100 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆ చెత్తను శాస్త్రీయంగా నిర్వహించేందుకు సరైన స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రోడ్లలో ఎల్లమ్మ ఆలయ దగ్గరలోని మానేరు నది తీరంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకే నగరంలోని చెత్తంతా తరలిస్తున్నారు. సంవత్సరాలుగా చెత్తను అక్కడే పోస్తూ ఉండటంతో గుట్టలుగా పెరిగిపోయి స్థలం కూడా నిండిపోయింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ చెత్త పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఈ డంపింగ్ యార్డ్ సామర్థ్యం పూర్తిగా దాటిపోయింది. చెత్త సేకరణ ఒక భాగమైతే వేస్ట్ మేనేజ్మెంట్ మరో క్లిష్టమైన ప్రక్రియ. తడి, పొడి చెత్తను వేరు చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించినా ఆచరణలో మాత్రం పూర్తిగా అమలు కావడం లేదు. ఇళ్లకు వేరువేరు డబ్బాలు ఇచ్చినా చాలా మంది 2 చెత్తలను కలిపే ఇస్తున్నారు. దీంతో అక్కడే చెత్తను వేరు చేయాల్సి వస్తుంది. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలులో లేవు. గతంలో పెద్దపల్లి జిల్లాలోని సుంగ్లాంపల్లిలో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కరీంనగర్ నుంచి చెత్తను అక్కడికి తరలించారు. కానీ కొద్ది కాలానికి ఆ ప్లాంట్ మూతపడటంతో మళ్లీ చెత్త అంతా కరీంనగర్ డంప్ యార్డుకే చేరుతోంది. దీంతో మానేరు తీరంలోని ఈ డంప్ యార్డ్ నగరానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో వేసవి కాలంలో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. ఒక్కసారి మంటలు అంటుకుంటే రోజుల పాటు పొగ, దుర్వాసనలు చుట్టుపక్కల కాలనీలను కమ్మేస్తున్నాయి. దీంతో ఆటోనగర్, కోతిరాంపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి మంటలను అదుపు చేస్తున్నప్పటికీ పూర్తిగా ఆర్పడం చాలా కష్టంగా మారుతోంది. డంపింగ్ యార్డులో ప్రతి 6 నెలలకు ఒకసారి మంటలు వస్తున్నాయని, మంటలు ఆర్పిన తర్వాత కూడా రోజుల తరబడి పొగ వ్యాపిస్తోంది. ఈ సమస్యను కేంద్ర నిధులతో పరిష్కరిస్తామని చెబుతున్నారు మేయర్ శ్రీనివాస్. అది 100 కోట్లు మంత్రివర్యులు అప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్జీ గారు ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్జీ సహకారంతో డంప్ యార్డ్ విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది.
పెరుగుతున్న నగరానికి సరిపోయే విధంగా శాస్త్రీయ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే మానేరు తీరంలోని ఈ డంప్ యార్డ్ భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్నారు. జీవిత భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడా చూసి ఉంటాం. కానీ భార్య మరణాన్ని తట్టుకోలేక 90 ఏళ్ల వృద్ధుడు బతుకైనా చావైనా తన పక్కనే ఉండాలంటూ బతికి ఉండగానే భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. తన భార్యపై తనకున్న ప్రేమను నేటి సమాజానికి చూపించాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు భుక్యా నానునాయక్. నానునాయక్కు దస్లీతో వివాహమై 70 ఏళ్లైంది. అయితే ఏడాదిన్నర క్రితం భార్య దస్లీ అనారోగ్యంతో చనిపోయింది. భార్య భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు తన వెంటే ఉండాలని 3 లక్షలతో తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. రోజూ తన భార్య దస్లీ విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడే కొద్దిసేపు కూర్చొని ఆమెను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా రోదిస్తూ ఆమెతో మాట్లాడుతున్న నాను నాయక్ దృశ్యం తండావాసులను కదిలిస్తోంది. అయితే తన మరణం తర్వాత తన విగ్రహాన్ని కొడుకులు పెడతారో పెట్టరో అన్న సందేహంతో తాను చనిపోయిన తర్వాత కూడా తన భార్య పక్కనే తాను ఉండాలనే ఆకాంక్షతో బ్రతికుండగానే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి భార్య దస్లీ విగ్రహం పక్కనే నిలిపాడు. ప్రస్తుతం తన విగ్రహానికి ముసుగు వేసి ఉంచాడు. తాను చనిపోయాక విగ్రహం ముసుగు తొలగించి తామిద్దరినీ కలిపి చూడండి అంటూ తండావాసులను కోరుతున్నాడు. తన కొడుకులకు భారం కావద్దని పెన్షన్ డబ్బులతోనే విగ్రహం చేయించానని చెబుతున్నాడు. అంతా మంచిగానే ఉన్నారు, ఎవరంతా వాళ్ళు బతాను మంచిగానే ఉన్నాం. అందరికీ ఏమనికేం ఇబ్బంది లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నా జాతికుంటా నా భార్యతో తోడ నేను ఉండాలని నా దగ్గర నేను డబ్బులు ఉన్నాయి. అటు ఇటు చేసి నా వల్ల నేనే కట్టుకొని ఇద్దరం ఒకే కాడ ఉండాలి భేమని ఇద్దరికి సమాధి విగ్రహం కట్టించాను. భుక్యా నాను నాయక్ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కొనియాడుతున్నారు. వారి దాంపత్యం ఆదర్శంగా నిలిచిందని, తన సంతోషం కోసం విగ్రహాన్ని తయారు చేసుకోవడం జరిగిందని అంటున్నారు తండావాసులు, కుటుంబ సభ్యులు. తండ్రి సుత మాతో సహకరించుకుంటూ ఉంటూ అతను ఒక కోరికతో నా విగ్రహాన్ని తగ్గించుకోవాలి, అమ్మతో పాటు నా విగ్రహం చేయించుకుంటానని 2 విగ్రహాలు చేయించుకొని అక్కడ పెట్టేశాము. ఆ విగ్రహంతో పాటు ఇప్పటికీ అలాగే మంచి సంతోషంగా ఉంటాను. ఆ విగ్రహం చేయించకపోతే కొంచెం బాధపడేవారేమో. ఇప్పటి వరకు అయితే బాగున్నారు, మాతోటే కలిసి ఉంటున్నారు. మీద ప్రేమతోటి ఆయన బతుకుండగానే ఆ పక్కన విగ్రహం కట్టించుకున్నాడు. వాళ్ళు 50 ఏళ్ళు అవుతుంది వాళ్ళ పెళ్ళి. రోజు విగ్రహం కాడికి వచ్చి అప్పుడప్పుడు చూసుకొని పోతాడు. వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి చూసుకొని పోతాడు. ఆమె జ్ఞాపక శక్తితో ఆయన జ్ఞాపక శక్తి ఉండాలని. చిన్న చిన్న కారణాలకే విడిపోయే ఈ తరం యువత తమను చూసి ప్రేమ విలువ తెలుసుకోవాలంటున్నాడు నాను నాయక్. తనకు 6 సంతానం ఉన్నప్పటికీ ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఆత్మగౌరవంతో నాను నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం నేటి సమాజానికి ఒక పాఠం అంటున్నారు గ్రామస్తులు. భార్యాభర్తల బంధం అంటే కేవలం 100 ఏళ్ల పంట మాత్రమే కాదు, అంతకు మించిన అనంతమైన ప్రయాణమని నాను నాయక్ నిరూపిస్తున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా పారిశుద్ధ్య కార్మికుల్లా పరోక్ష సేవలందించే జీవులైన రాబందుల జాడ లేకుండా పోతున్నాయి. దీంతో అంతరించిపోతున్న రాబందులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాబందుల ఆచూకీ చెబితే ₹1,00,000 బహుమతి ఇస్తామంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. మరణించిన జంతువుల కళేబరాలను తింటూ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకుంటూ పరోక్షంగా మనుషులకు సేవ చేసే రాబందుల సంఖ్య తగ్గిపోతోంది. తెలంగాణలో ఇవి అరాకొరగానే కనిపిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలం ప్రాణహిత తీరం దట్టమైన అడవులున్న ప్రాంతం నందిగ్రామ్ ప్రాంతంలో పాలరాపు కొండలే ఆవాసంగా ఉండేవి. పాలరాపు కొండ దగ్గరలో ప్రాణహిత నది ఉండటంతో రాబందుల ఆవాసానికి అనుకూలంగా ఉండేది. దీంతో పాలరాపు కొండల్లో రాబందుల సంఖ్య పెరుగుతూ వచ్చేది. కానీ రాను రాను వాటి సంఖ్య తగ్గిందంటున్నారు అటవీ శాఖ అధికారులు. పర్యావరణంలో వస్తున్న మార్పులు రాబందులకు శాపంగా మారాయి. పశువుల కళేబరాలు తిని జీవించేవి. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరిగేది. చనిపోయిన పశువుల కళేబరాలు తినడం వల్ల ఆ ప్రాంతాల్లో వ్యర్థాలు ఉండేవి కావు.
అందుకే వీటిని శుద్ధి కార్మికులుగా పిలుస్తూ ఉంటారు. అయితే పశువులకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వాటిని తగ్గించడానికి డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇవే రాబందులను కాటేస్తున్నాయి. డైక్లోఫినాక్ ఇచ్చిన పశువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలను తిని రాబందులు చనిపోతున్నాయి. ఒకనాడు మన పర్యావరణాన్ని తమ ఎగ్జిస్టెన్స్ తోటి ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ప్రజలని పర్యావరణాన్ని రక్షించిన వల్చర్స్ ఇవాళ ప్రమాదంలో పడ్డాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే అవి తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ముఖ్యంగా చనిపోయిన ఆవులు గేదెల కళేబరాలలో వాటికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు డైక్లోఫినాక్ అనే ఒక మందు వాడడం వల్ల ఆ ఔషధం ఆ యొక్క పశువుల యొక్క కళేబరాలలో అంతకంతకు పేరుకుపోయి అది ఆ మాంసాన్ని వల్చర్స్ తినడం వల్ల అవి అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు 30కి పైగా రాబందులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిందంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అప్పుడప్పుడు 1-2 రాబందులు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. అవి కూడా మహారాష్ట్రలోని కమలాపూర్ అటవీ ప్రాంతం నుంచి వస్తున్నాయని గుర్తించారు. రాబందులు అంతరించిపోతుండటంతో వాటి ఆచూకీ చెబితే ₹1,00,000 అవార్డు ఇస్తామంటున్నారు అటవీ శాఖ అధికారులు. సో అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మనం మార్పిడి చేసుకుంటూ రాబందుల యొక్క పునరావాసానికి, రాబందుల యొక్క పునరాగమనానికి అన్ని రకాల చర్యలు అటవీ శాఖ చేపడుతున్నది. ఈ గత వారంలో మనకు అక్కడ 2 రాబందుల్ని మన స్థానిక సిబ్బంది గుర్తించారు. సో అవి అంటే ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉండకుండా ప్రాణహిత నదికి ఆవలి వైపు కమలాపూర్లో, మన దగ్గర నందిగాంలో, ఈ 2 కూడా రాబందుల యొక్క ఉండడానికి అనువైన ఆవాసాలుగా ఉన్నాయి. రాబందుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా 5 అధికారులను నియమించారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న రాబందులకు అన్ని వసతులు ఉండేలా చూస్తున్నారు. మళ్లీ రాబందులు రావడంతో పాటు వచ్చిన వాటిని మళ్లీ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆర్ఓబీ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికుల కష్టాలకు చెక్ పడనుంది. 4 ఏళ్లుగా నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కూనారం రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. 4 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, జమ్మికుంట, వరంగల్ జిల్లాల ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. మరికొన్ని రోజుల్లో కూనారం ఆర్ఓబీ అందుబాటులోకి రానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2022లో 119 కోట్ల నిధులు నిర్మాణం కోసం మంజూరు చేశారు. భూమి పూజ పనులకు శంకుస్థాపన చేసినప్పటి నుంచి నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడంతో ఏళ్లుగా పెండింగ్లో పడింది. మారుమూల మండలంలో కాలువశ్రం కానీ, ఓదెల కానీ, జమ్మిగుంట కానీ, వరంగల్ కానీ పోయేటోళ్లకు చాలామందికి అతి త్వరలో సౌకర్యం కల్పిస్తారు. ఈ విషయంలో 2-3 సార్ల గౌరవనీయులైన గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారు ఇటు రావడం జరిగినది. ఈ పనులు చూసి గత ప్రభుత్వంలో మంజూరైన బ్రిడ్జు ఇప్పటివరకు ఇంత ఎందుకు కాలేదు అని చెప్పేసి అప్పటిదప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం గారికి ఫోన్ చేసి మాట్లాడి అతి త్వరలో పని కావాలి అని చెప్పేసి పనుల ఆలస్యంతో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, వరంగల్ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రైళ్లు వచ్చినప్పుడల్లా గేట్ పడటంతో 20 నుంచి 30 నిమిషాల పాటు వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి 10 నిమిషాలకి ఓ ట్రైన్ వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత 10 ఏళ్ళు తర్వాత ఇప్పుడు మా ఎంపీ గారు వచ్చిన తర్వాతనే ఇది స్పీడప్ అయి ఈరోజు ఈ లాస్ట్ మూమెంట్లో ఈ బ్రిడ్జ్ ప్రారంభించడానికి ఉన్నది. ముఖ్యంగా ఈ ఏరియా నుంచి, ఈ రైల్వే బ్రిడ్జ్ కూనారం రోడ్ నుంచి చాలా వరంగల్ దాకా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. వ్యవసాయం కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా ఫార్మర్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాలుగా ఉన్నటువంటి ప్రజలు ఈ దారి గుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ గేట్ వాడుతోనే గంటలు, ఒక్కొక్క రోజు ఒక 10 ట్రైన్లు పోయే పరిస్థితి ఏర్పడి ఉన్నది. గంటన్నర 2 గంటలు వేడేసే పరిస్థితి ఉన్నది. ప్రయాణికుల ఇబ్బందులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పలుసార్లు నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ రైల్వే శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై మండిపడ్డారు. వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దాదాపుగా 10-12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల నత్తనడకన పనులు నడిచి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్కు సరైన బిల్లులు రాక పనులు ఎక్కడికక్కడికి ఆగిపోయినాయి.
ఈ రోజున మా పెద్దపల్లి ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుండి రైల్వే అధికారులతో కేంద్ర మంత్రులతో గత 2 సంవత్సరాలుగా దీన్ని వెంబడిపడి ఈ రోజున పనులు స్పీడప్ చేసి రాబోయే రోజుల్లో అతి త్వరలో 3-4 నెలల్లో బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైందంటే కేవలం ఎంపీ గారి చొరవతోటే అవుతుందని తెలియజేస్తున్నాము. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో ఏడాది కాలంలోనే బ్రిడ్జి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లో ఆర్ఓబి అందుబాటులోకి రానుంది. దీంతో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, హుస్నాబాద్, వరంగల్ వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ ఫ్లైఓవర్ అనేది దాదాపు లక్షలాది మంది ప్రజల కళ. ఇప్పుడు ఇక్కడ ఒకసారి గేటు పడితే దాదాపు నాకు తెలిసి గేటు పడితే అక్కడ అంబులెన్స్లో ఉన్నటువంటి ప్రాణం అయితే ఖచ్చితంగా పోవాల్సినటువంటి సందర్భం, అట్లాంటి చాలా సందర్భాలు మేము చూసినాం. ఈ ఫ్లైఓవర్ కట్టినటువంటి సందర్భం దీన్ని ఇక అయితే అగైతే ఇప్పుడైతే ఎప్పుడైతే అని చెప్పేసి గత పాలకుల సందర్భంలో చాలా మటుకు ప్రజలు దీన్ని వచ్చినప్పుడు పోయినప్పుడు చూస్తూ అయితే అని చెప్పేసి కళలో వత్తులేసుకున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ఎంపీఆర్ కావచ్చు ఇక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతోని పూర్తి స్థాయిలో దీని నిర్మాణానికి ప్రజలు కూడా ఒకటువంటి ఆశలో ఉన్నారు. పూర్తి స్థాయిలో పని జరిపోతామని చెప్పేసి అంశాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. గతంలో పాలకుల విధానాలకు విరుద్ధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాల కళను నెరవేర్చిన వారిగా అవుతారని చెప్పేసి మా యొక్క ఆశాభావం. కూనారం రైల్వే బ్రిడ్జితో ఇబ్బందులు పడ్డ ప్రయాణికుల కష్టాలను తెలుసుకుని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు స్థానికులు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, వాగులు, వంకలు, జలపాతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మన దేశంతో పాటు ఫారిన్ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈసారి ఎక్కువ టూరిస్టులు వచ్చిన ప్రాంతంగా ములుగు మొదటి స్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా టూరిజం హబ్ గా మారింది. వరంగల్ కు వచ్చే టూరిస్టులు భద్రకాళి అమ్మవారితో పాటే 1000 స్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వరాలయం స్వామిని దర్శించుకుంటారు. అలాగే ఖిలా వరంగల్లోనూ కాకతీయుల నాటి కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ జూ పార్క్ లోనూ పర్యాటకుల సందడి కనిపిస్తోంది. రాష్ట్రంలోనే టూరిజం సర్క్యూట్ గా ములుగు మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో కాకతీయుల కట్టడాలతో పాటు సహజ సిద్ధమైన అడవులున్నాయి. మేడారం, రామప్ప, లక్నవరం టూరిజం సెంటర్ గా నిలుస్తోంది. రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వీకెండ్ వస్తే రోజుకు 5,000కు పైగా టూరిస్టులు వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 200 పైగా టూరిజం ప్లేసెస్, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి, అయితే బ్యూటిఫుల్ లేక్స్ కానివ్వండి, హెరిటేజ్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నటువంటి మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ సంవత్సరం 2025లో డొమెస్టిక్ టూరిస్టులు దాదాపుగా 18 లక్షలకు పైగా, అలాగే మరి ఫారిన్ టూరిస్టులు 850కు పైగా టూరిస్టులు ఇచ్చేశారు. అందులో రామప్ప కావచ్చు, మేడారం కావచ్చు, లక్నవరం కావచ్చు, వరంగల్ ఫోర్ట్ కావచ్చు, 1000 పిల్లర్స్ కావచ్చు, ఈ అన్ని ప్లేసెస్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క సంఖ్య ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంది సార్. బోగతా జలపాతం ఫాల్స్ చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గుడిని దర్శించుకుంటారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం కూడా ములుగు జిల్లాకు కలిసొచ్చింది. లక్నవరంలో 3వ ఐలాండ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. మరి మేడారం సందర్భంగా జాతర సందర్భంగా ఒక ట్రైబ్సే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో ఎగ్జిబిషన్స్ పెట్టడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సార్. వచ్చిన టూరిస్టులు మరి ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం వరంగల్ ఫోర్టు, 1000 పిల్లర్స్, రామప్ప, అలాగే లక్నవరం, మేడారం కాకుండా ఇంకా అనేకమైన ప్లేసెస్ని, ప్రాచుర్యంలో లేనటువంటి ప్రదేశాలను కూడా మనం పబ్లిసిటీ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తూ ఉన్నాం సార్. వీటి ద్వారా ఇంకా ఎక్కువ మంది రావడానికి మేము మా పర్యాటక శాఖ నుంచి తగిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. ఉమ్మడి
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రతి ఏటా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. దీంతో వరంగల్ జిల్లాను టెంపుల్ టూరిజం సర్క్యూట్ చేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అందుకే ఆర్టీసీ టూరిజం డిపార్ట్మెంట్స్ కలిసి ప్రత్యేకంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మనకు మేజర్గా భద్రకాళి టెంపుల్, అదేవిధంగా 1000 స్తంభాల గుడి, రామప్ప, అదేవిధంగా మేడారము, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యం ఉన్న టెంపుల్స్ ఉన్న క్రమంలో మనకు గత 2-3 ఇయర్స్ నుంచి కూడాను టూరిస్టులు ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మనకి రామప్ప టెంపుల్ యునెస్కో రికగ్నైజేషన్ అయిన తర్వాత ఫారినర్స్ కూడాను అధిక సంఖ్యలో టెంపుల్ని విజిట్ చేసి ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది తెలుసుకోవడం జరుగుతుందండి. మేడారం పునరుద్ధరణతో మహాజాతర ముగిసిన తర్వాత కూడా ఇంకా భక్తులు పర్యాటకులు భారీగా వస్తున్నారు. మేడారం జాతరలో 1,70,00,000 మంది పర్యాటకులు వచ్చారు. దేశ విదేశీ పర్యాటకులు ఎక్కువగా పర్యటించడానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఓ కారణం. విదేశీల పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో టూరిజం డెవలప్మెంట్ తో పాటు స్థానికంగా ఉపాధి పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. సీఎంఆర్ బకాయిలు ఎగ్గొట్టిన మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 5 మిల్లర్లను అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో మరో మిల్లర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో డీఫాల్ట్ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రాజకీయ నేతల అండతో 2021 నుంచి 2023 వరకు మిల్లర్లు 4,000 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ బకాయిల వసూళ్లు ఇప్పటి ప్రభుత్వానికి సవాల్గా మారాయి. పలుమార్లు గడువు ఇచ్చినా మిల్లర్ల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఫిబ్రవరి 24తో గడువు ముగిసింది. దీంతో డీఫాల్ట్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీలో 19,89,00,000 విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో బండారి మారుతి, ఆయన భార్య బండారి శారదలను సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఇదే మిల్లు యాజమాన్యం కరీంనగర్ జిల్లాలో 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిల్ ఒక ఏజెంట్కి అయినటువంటి కుమరవెల్లి రాజేందర్, ఇతనికి టోటల్గా ప్యాడీ 21,253 క్వింటల్ అటువంటి ప్యాడీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ వీళ్ళు ఏంటంటే 14,250 సుమారుగా క్వింటల్స్ ఆఫ్ రైస్ అనేది ఇంటర్న్గా వెబ్సైట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇతను 2,500 క్వింటల్ మాత్రమే రైస్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు నోటీస్ చేస్తే ఏంటంటే సర్ప్రైజ్ విజిట్ చేసి నోటీస్ చేస్తే ఏంటంటే 17,000 టన్నుల రైస్ అనేది షార్ట్ ఫాల్ వచ్చింది. దాన్ని పంచనామా చేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. నగదు దీనిలో అరెస్ట్ చేసే భాగంలో వీళ్ళు మనం చెక్ చేయక అతని దగ్గర ₹1,00,000 క్యాష్ అనేది కూడా సీజ్ చేస్తూ అతని అరెస్ట్తో పాటు ₹1,00,000 క్యాష్ సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. 17,406 క్వింటల్ల సుమారుగా షార్ట్ ఫాల్ వచ్చింది. దానిపైన కేసు నమోదు చేస్తుంది. ఏవన్ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. 2 పైన కేసు నమోదు. సుమారుగా ₹4,49,45,000 వరకు క్యాష్ ఇలా మిస్అప్రోప్రియేషన్ జరిగిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి లక్ష్మీ కళ్యాణం యాదగిరి స్వదేశీరావు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహ మోడర్న్ రైస్ మిల్ 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి 8 కోట్ల సీఎంఆర్ బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ శ్రీకళ ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 10న అరెస్టు చేశారు. కొమరంభీం జిల్లా కౌటాలకు చెందిన వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని 2 సీజన్లకు సంబంధించి 6,27,00,000 విలువైన ధాన్యం తీసుకుని 1,353 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా అవి రాలేదు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 52 ప్రకారంగా చూసినట్లయితే దాదాపు ఒక రైస్ మిల్లు గత 2013-14 నుంచి 20 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నాయి. అదేవిధంగా 400 కోట్ల రూపాయల వల్ల ప్రభుత్వానికి చాలా రైస్ మిల్లు బకాయి పడి ఉన్నాయి. మరి దీని మీద నిఘా చేయవలసిన అధికారులు, నిఘా పెట్టవలసిన అధికారులు, మరి రికవర్ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు తప్ప యాక్ట్లు చట్టాలు అన్నీ మూలపడిపోతున్నాయి. ఓన్లీ చట్టాలు కేవలం కాగితాలకు పరిమితం అవుతున్నాయి తప్ప ఇవాళ ప్రజలకు సరైన
విధంగా ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో, ఏదైతే రాజ్యాంగం లక్ష్యం ఉందో అది చేరడం లేదు. ఇవాళ చాలామంది పేదల బియ్యంతో చాలా లారీలు అమ్ముకునే పరిస్థితి వల్ల భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి తప్పనిసరిగా ఈ పూర్తిగా అమలు చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యంగా ఎవరైతే వహిస్తారో వాళ్ళను కూడా క్రిమినల్ కేసులలో పెట్టినప్పుడే ఈ చట్టానికి విలువ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విజయశ్రీ రైస్ మిల్లును అధికారులు 2 రోజుల క్రితం తనిఖీలు చేశారు. మిల్లులో ఉండాల్సిన ధాన్యం కనిపించలేదు. ఈ మిల్లు నుంచి ప్రభుత్వానికి 4 కోట్ల విలువైన సీఎంఆర్ రావాల్సి ఉండటంతో సివిల్ సప్లై అధికారి శ్రీకాంత్ ఫిర్యాదుతో మిల్లు యజమాని కొమరవెల్లి రాజేందర్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరోవైపు బకాయి పడిన మిల్లుల యజమానులు నగదు బ్యాంకు లావాదేవీలపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే కూలీలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసే చోట నీడ లేక, దాహం వేస్తే తాగేందుకు నీళ్లు లేక గోసపడుతున్నారు. ఎండలను లెక్క చేయకుండా పనుల కోసం కాలి నడకన ఉపాధి హామీ పనికి వెళ్తే అధికారులు కనీస వసతులు కల్పించడం లేదంటున్నారు కూలీలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1613 గ్రామాలున్నాయి. అందులో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 13,29,507 జాబ్ కార్డులుండగా 16,67,339 మంది కూలీలు పనులు చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు. ఎండలు మండుతున్నా పూట గడవని పరిస్థితుల్లో ఉపాధి పనులకు వెళ్తే పని చేయటానికి పనిముట్లు లేవు, నిల్వ నీడ లేదంటున్నారు కూలీలు. రూల్స్ ప్రకారం ఉపాధి హామీ పనులు జరిగే చోట కూలీలకు టెంట్లతో పాటు తాగడానికి నీళ్లు ఇవ్వాలి. కానీ ఎక్కడా నీళ్లు అందుబాటులో లేవంటున్నారు కూలీలు. 7 గంటల కంచెల్లి ఇక కండ్లు ఫోటోలు ఒక్కొక్కరు దిగటాలకు 8:30-9కి వస్తుంది. కొందరు ఎత్తానే కండ్లు, కొందరు ఎత్తలేవు. మళ్ళీ మేము పని చేసి ఇంటికి పోయేసరికి 2-2:30 అవుతుంది. ఫోటోలు దిగటాలకు కొన్ని కండ్లు వస్తలేవు. రానోళ్ళు మర్రిపోతాను. దయచేసి ఈ కండ్లది అన్నది మాకు తీసేసితేనే మేము పని చేయగలుగుతాం. కానీ గ్రూప్ ఫోటో పెట్టాలి కండ్లది తీసేసి. అట్లయితేనే మాకు ఏమన్నా న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగలేదు. దీని మీదనే బతకగలుగుతామా? దీని మీద బతకలేము. మా పిల్లలు చదివించుకొని వచ్చే వరకు 7 అవుతుంది. 7 వచ్చి ఆ కన్ను ఈ కన్ను అనే వరకు 8-9 అవుతుంది. 9 అయి మేము పని చేసే వరకు 12 అవుతుంది. 12 గంటలల్లో మేము మళ్ళీ ఇంటికి వరకు 2 అవుతుంది. ఇక తినలేక వస్తే ఒక్కొక్కరు బీబీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. నీళ్లు వేడి నీళ్ళు అయి తాగితే ఒక్కొక్కరు విరేషన్లు అవుతున్నాయి, వాంతులు చేసుకుంటారు. మాకు టైం తక్కువ చేయాలి. మాకు 2 గంటలలో 10 గంటలు 2 కన్ను తీసేసి ఒక గ్రూప్ ఫోటో పెట్టి 10 గంటల లోపు మేము పోయే తట్టు చేసి దయచేసి మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తానా. కూలీలకు 4 వారాలుగా వేతనాలు నిలిచిపోయాయి. పనికి అష్ట కష్టాలు పడిపోతే కళ్ళు స్కానింగ్ కావటం లేదని తిరిగి పంపిస్తున్నారని చెప్తున్నారు ఉపాధి హామీ కూలీలు. చేసిన పనులకు డబ్బులు రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేస్తే డబ్బులు వస్తాయనే ఆశతో ఎండలో కూలీ పనులకు వెళ్తే డబ్బుల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందంటున్నారు. మేము ఉపాధి హామీ పథకానికి 1 రోజుల సంధి వస్తున్నాము. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. మాకు ఆ పైసలు ఏ వారాన్ని ఆ వారానికి వచ్చేటట్టు చూడాలి. మేము పేదోళ్ళము, మాకు వెళ్తలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. తప్పకుండా వారం పైసలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 100 రోజుల పనికి గత 1 రోజుల నుండి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు విడుదల చేయక ఇప్పటి వరకు డబ్బులు పడలేదు అకౌంట్లలో. దయచేసి స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని డబ్బులు పడే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెల రోజులుగా పైసలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించుకోవటం కష్టంగా మారిందంటున్నారు కూలీలు. కిలోమీటర్లు నడిచి వెళ్లినా పని ఉంటుందో లేదోనన్న అయోమయం కనబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాల కొనుగోలు విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి అవసరమయ్యే చీరలు, పట్టు శాలువాలు, ఇతర వస్త్రాలను ఇక నుంచి పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచే కొనుగోలు చేయాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ నుంచి చీరలు, ఇతర ముఖ్యమైన వస్త్ర సామగ్రిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తిరుమల
తిరుమలలో శ్రీవారి పట్టు వస్త్రాలు, అతిథులు, వీఐపీలకు కప్పే పట్టు శాలువాల కొనుగోలు విధానంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టు శాలువాల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ఇకపై కొనుగోలులో పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ నుంచి వస్త్రాలను సేకరించాలని తీర్మానించింది టీటీడీ. మొత్తం 43 కోట్ల విలువైన చీరలు, శాలువాలు, ఇతర వస్త్ర సామాగ్రిని ఈ రెండు సంస్థల నుంచి 50:50 నిష్పత్తిలో కొనుగోలు చేయనుంది టీటీడీ. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు గానీ ఇబ్బందులు లేకుండా మల్టీ వెండర్ విధానాన్ని ఎంచుకుంది టీటీడీ. గతేడాది టీటీడీలో పట్టు శాలువాల కొనుగోలులో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. మల్బరీ పట్టు శాలువాల కోసం ఆర్డర్ ఇస్తే ఓ ప్రైవేటు సరఫరాదారు వాటికి బదులుగా నాసిరకం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ గుర్తించింది. 350 నుంచి 400 విలువ చేసే శాలువాను 1389 చొప్పున 2015 నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది టీటీడీ. ఆలయం అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆప్కో, కోఆప్టిక్స్ ప్రతినిధులతో చర్చించారు. టీటీడీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో వస్త్రాలను సరఫరా చేసేందుకు ఈ రెండు సంస్థలు అంగీకరించాయి. ఇకపై స్వామి అమ్మవార్లకు అవసరమైన వస్త్రాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేనేత సహకార సంఘాల నుంచి రానున్నాయి. టీటీడీకి ఏటా భారీ మొత్తంలో వస్త్రాలు అవసరమవుతాయి. తిరుమల శ్రీవారికి ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక తిరుమలకు వచ్చే ప్రముఖులకు పట్టు వస్త్రాలతో వేదాశీర్వచనం చేస్తారు అర్చకులు. కళ్యాణోత్సవం భక్తులకు శాలువా అందజేస్తుంది టీటీడీ. ఇలా తిరుమల శ్రీవారి ఆలయానికి ఏటా 65 జెరీమేల్ చాట్, ఉత్తరీయ సెట్లు, 1080 పట్టు చీరలు అవసరమవుతాయి. టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలకు 320 మేల్ చాట్ సెట్లు, వందల సంఖ్యలో పట్టు చీరలు కావాలి. వీటికి అదనంగా ఏటా 36,000 పట్టు శాలువాలు, 60,000 పాలిస్టర్ శాలువాలు, 10.8 లక్షల కాటన్ వస్త్రాలు, 9 లక్షల కాటన్ బ్లౌజ్ పీసులు కూడా టీటీడీ సేకరిస్తుంది. ఈ అవసరాలన్నింటినీ ఇకపై ఆప్కో, కోఆప్టెక్స్ తీర్చనున్నాయి. ఖమ్మం జిల్లాలో అడవి సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో అటవీ ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నారు. 70 రకాల జీవజాతులను గుర్తించారు. ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఖమ్మం జిల్లా తల్లాడ రేంజ్లో 30,000 ఎకరాల్లో పులిగుండాల, కనకగిరి కొండలు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 360 డిగ్రీల కోణంలో ఫోటోలు తీసే సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఉన్న చిరుత, ఎలుగుబంట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి సంరక్షణపై దృష్టి పెట్టిన అధికారులు అవి ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయా, ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నాయా అనే విషయాలను పర్యవేక్షిస్తున్నారు. లాస్ట్ రికార్డ్ ఆఫ్ పెద్దపుల్లి వర్కింగ్ ప్లాన్ బుక్స్ ప్రకారంగా మన పాత స్టాఫ్ నాలెడ్జ్ ప్రకారంగా 1970s, 80sలో ఉండేది. 2020లో పెద్దపుల్లి మూవ్మెంట్ సత్తుపల్లి వైపు అయింది, తర్వాత మళ్ళీ తిరిగి ములుగు వైపు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన జిల్లాలో ప్రస్తుతం పెద్దపుల్లి మూవ్మెంట్ ఏం లేవు. ప్లస్ కనకగిరి ఆర్ఎఫ్ కొంచెం సెక్లూడెడ్గా ఉంది. సత్తుపల్లి రేంజ్తో, ఖమ్మం రేంజ్తో ఫారెస్ట్ కనెక్టివిటీ కూడా లేవు. సో అక్కడ పులి రావాలి అంటే మనమే ఏదైనా టైగర్ రిజర్వ్స్ నుంచి రెస్క్యూ చేసి ఇక్కడ రీఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా వాళ్ళు మధ్యప్రదేశ్లో చీతా మూవ్మెంట్లో రీలొకేషన్ చేశారు ఆఫ్రికా నుంచి. సో మన దగ్గర ప్రస్తుతంగా మోర్ దెన్ 10 లెపర్డ్స్ ఉన్నాయి. రీసెంట్గా మన కెమెరా రికార్డింగ్స్లో ఒక చిన్న లెపర్డ్ కబ్ వీడియో ఫోటో దొరికింది. సో ఇట్ షోస్ ఎక్సలెంట్ సైన్ కి అక్కడ రీప్రొడ్యూసింగ్ కపుల్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా ఫిగర్ తీసుకోవడానికి మనకి దాదాపు 2 months టైం పడుతుంది. మనం 10 ప్లేసెస్లో చిన్న చిన్న అటువంటి కెమెరా ట్రాప్స్ పెట్టాము. దాంతోపాటు 18 మనం పెద్ద పెద్ద సోలార్ రాడ్ పెట్టుకొని 360 డిగ్రీ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశాము. సో సర్వే నడుస్తుంది. 2 monthsలో మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా వచ్చేస్తుంది. ఈ ఎండాకాలంలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ ప్రాంతంలో చిన్న చిన్న కుంటలు ఏర్పాటు చేసి నీటిని అందిస్తూ జంతువుల దాహం తీర్చుతున్నారు. అగ్ని ప్రమాదాల నివారణపైన దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తుండటంతో ఖమ్మం, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధి అటవీ ప్రాంతాన వన్యప్రాణులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. 120 జాతుల వరకు జీవాలు ఉంటున్నాయని ఇటీవల చేపట్టిన సర్వేలో తేలడంతో వీటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కూల్లో చదువుకునేటప్పుడు 2010-11 ఆ మూమెంట్లో
పులిగుండలకి వచ్చాము. అప్పుడు అంత సౌకర్యాలు లేవు, రోడ్డు కూడా అంత బాగలేదు. ఇప్పుడు న్యూస్లో పేపర్స్లో చూశాను, పులిగుండలు ఎక్కువ టూరిజం అయిన తర్వాత చాలా బాగుందని, టూరిస్టులు వస్తున్నారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలుగుబంట్లు, పులి సంచారం అని చెప్పేసి వింటూ ఉంటే ఒకసారి చూద్దామని వచ్చామండి. అయితే మేము వచ్చి తిరిగేంలో కానీ అవేమీ కనిపించలేదు. కానీ స్టార్టింగ్లో ఉన్న ఆ పులి బొమ్మ అచ్చం నిజమైన పులిలా అనిపించింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా వెహికల్స్ అరేంజ్ చేశారు. అండ్ ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కాటేజెస్ కూడా ఉన్నాయి. ఆ కాటేజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇస్తున్నారు. అండ్ ముందుకెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న హట్లా ఉంటుంది. అక్కడ పిల్లలు కూర్చోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి తీయటానికి కూడా చాలా బాగున్నాయి. ఖమ్మం జిల్లాలో వన్యప్రాణులను గతంలో వేటాడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వన సంరక్షణ సమితుల ద్వారా వన్యప్రాణులను వేటాడే వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రాత్రి టైంలో అడవిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. పులిగొండల ప్రాజెక్ట్ చూడటానికి ఫ్యామిలీతో వచ్చాము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎగ్జైట్మెంట్స్ అన్నమాట. చుట్టుపక్కల మొక్కలు, ఆ వాతావరణం, ప్లాస్టిక్ నిషేధం, అలాగే ఎకో టూరిజం అని స్టార్టింగ్లో పెట్టినటువంటి హార్ట్స్ చాలా అద్భుతాన్ని కలిగించింది. అక్కడ మా ఫ్యామిలీతో ఫోటోలు దిగాం కొన్ని. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కాటేజ్, ఆ తర్వాత ఫోటో పాయింట్స్ ఉన్నాయి. పులిగొండాల చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత బోటింగ్ బాగా నచ్చింది. మా ఫ్యామిలీతో బోటింగ్ చేసాము. ఆ తర్వాత దగ్గరలోనే పాలపిట్ట టవర్ ఉంది. ఆ టవర్ నుంచి మనం ఎక్కి చూసినట్లయితే ఆ కొండల మధ్య వ్యూ చాలా అద్భుతాన్ని కలిగించింది. మా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసాము. మా అక్కడ ప్రతిదీ కూడా సీసీ కెమెరా నిఘాలు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే మనకి వన్యప్రాణులు కనపడలేదు, కానీ ఆ యొక్క సన్నివేశం, ఆ యొక్క వాతావరణం అలాంటి అద్భుతాన్ని మాకు అందించింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అటవీ సంరక్షణతో పాటు జంతువులు స్వేచ్ఛగా తిరిగేలా చూడడం, అవి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.